ఉదయాన్నే మారుతి నిద్రలేచిన వెంటనే తల్లి అంజనను పిలుస్తాడు. అప్పుడే తల్లి అక్కడికి వచ్చి తను ఉదయాన్నే లేచిన తరువాత మంత్రోచ్చారణను నేర్పిస్తుంది. మరొకవైపు వాలి హనుమంతుని గురించి ఆలోచించి శంబసాధనుడి వనాన్ని చేరుకుంటాడు. అప్పుడు వృక్షాసురుడు వాలి మీద దాడి చెయ్యబోతాడు. అంతలో అక్కడికి సుగ్రీవుడు వచ్చి వాలిని అప్రమత్తం చేస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి ఒక గృహ మార్గం ద్వారా వృక్షాసురుడి నుంచి తప్పించుకుంటారు. అక్కడ్నుంచి బయటపడి దొంగచాటుగా వాటికలో కుస్తీ అభ్యాసం చేస్తున్న నీలుడు ఇంకా గంధమాధునుడి అభ్యాసాన్ని చూసి ఎంతో ముగ్ధుడవుతాడు. అప్పుడే అక్కడికి మారుతి వచ్చి వాలి చేతిని పట్టుకుంటాడు. వాలిని ఎన్నో ప్రశ్నలు అడిగి ఆశ్చర్యచకితుణ్ణి చేస్తాడు. తన శోక సమస్యతో విసిగిపోయిన మారుతి నది ఒడ్డున నలుణ్ణి కలుస్తాడు. అతనికి తన సమస్య గురించి వివరిస్తాడు. నలుడి సమస్య విన్నాక రాజభవనానికి వెళ్లి అధిక మొత్తంలో పాలు తాగుతాడు. అది చూసి అంజన ఆశ్చర్యానికి గురవుతుంది. పాలు సేవించిన తరువాత మారుతి మళ్లీ నలుడి దగ్గరకు వెళ్లి అతడికి తన తోకతో మామిడి పండుని కోసి చూపిస్తాడు. ఇక ఇప్పుడు తోక వానరుడికి శక్తి అవుతుంది కదా. మరైతే ప్రాణవల్లభ, మరి ఇదేమి విడ్డూరము? మారుతి తోక అయితే స్వయంగా శక్తి రూపం కదా. తోక స్వరూపమైన శక్తిని వశం చేసుకోవడానికి మారుతి ఇంత కష్టపడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ రహస్యానికి ఆధారము మహాదేవుడు శివుడు, అలాగే పార్వతీదేవి గుప్త సంవాదము. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు తన అంశను మారుతి వానర రూపంలో జగత్తులోకి పంపాలనే నిర్ణయం తీసుకున్నారో, హే శశిశేఖర, నా సోదరుడి రామావతారం విషయములో నా ఆతృత రెట్టింపవుతూనే ఉంది. దయచేసి మీరు దానికి పరిష్కారాన్ని చూపండి. తప్పకుండా ప్రియా. రామావతారం జగత్తుని పరిపాలించే విష్ణువు యొక్క 7వ అవతారము. శ్రీరాముడి జీవితం లీలామయంగా ఉంటుంది. అప్పుడే వానర కులంలో జన్మించిన నా అంశావతారం శ్రీరాముడి పేరును జపిస్తూ ఎటువంటి పరాక్రమాలు చేస్తాడంటే వాటిని యుగయుగాల వరకు స్మరించుకుంటారు. శ్రీరాముడితో పాటుగా నా అంశావతారం కీర్తి కూడా నిలిచిపోతుంది. వానర రూపంలోనున్న ఆ అంశావతారంలో నా భాగం ఎలా ఉంటుంది ప్రభు? మీరు మౌనంగా ఉన్నారే? చెప్పండి ప్రభు, మీ ఆ వానర రూప అంశావతారంలో నా భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది? నా అంశావతారానికున్న ఏకైక ఉద్దేశము స్వయంగా నా ఆరాధ్య దైవం శ్రీరాముడికి సమర్పించడమే దేవి. రామా 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 అంటే మీ ఉద్దేశ్యము మీరు నన్ను మీ నుండి దూరం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? నీవెందుకు మర్చిపోతున్నావు దేవి? నేను నువ్వు ఇద్దరం కాదు, ఒక్కరమే. దీనికి నా అర్ధనారీశ్వర రూపమే ఆధారము. ఈ సమస్త సృష్టిలో శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండడం అసాధ్యం. సరైనదే స్వామి, కానీ రామకార్యము కోసం జరగబోయే మీ అంశావతారంతో పాటు నేనెందుకు ఉండకూడదు? ఎందుకంటే నా ఈ వానర అంశావతారంలో తండ్రి పుత్రులు, స్నేహితులు, తోడు,
అన్ని శ్రీరాములే అవుతారు. రామకార్యం మాత్రమే చేస్తాడు. ఆ ఉద్దేశముతోనే జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాడు. అలాగా? ఎలాగైతే భార్య తన భర్తకు ఆభూషణంగా మారుతుందో అదేవిధంగా వానరుడికి తన తోకే ఆభరణమవుతుంది. అంటే మీ ఈ వానర అంశావతారంలో నేను మీకు తోకగా మారి మీకు తోడుగా ఉంటాను. అయితే స్వామి, ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను లేకుండానే మీ అంశావతారాన్ని భూమి మీదకు పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే మీ మీద కోపంగా ఉన్నాను. అందుకనే ముందు మీ మీద అలిగిన నన్ను అంటే తోకను ఒప్పించాలి. అప్పుడే నేను మీ మాటను వింటాను. అందుకే మారుతి తోక ఎంతో శక్తివంతమైనది. మా సోదరీమణి పార్వతీదేవి శక్తి. సీతాదేవిని వెతుక్కుంటూ లంకను సమీపించి మారుతి తన శక్తివంతమైన తోకతో క్షణకాలములోనే రావణుని బంగారు లంకను కాల్చి నాశనం చేశాడు. అందుకే తను తన బాల్యకాలంలోనే తన శక్తివంతమైన తోకను ఒప్పించడం మారుతికి ఎంతో అవసరం. ఎలా? ఏం చేశాడు మారుతి తన తోకను ఒప్పించడానికి? తన తోకను ఒప్పించేందులకు మారుతికి తన యొక్క మిత్రుల సహాయం కూడా లభించింది. అంటే సుసేనుడు, నీలుడు, గండమాధనుడు, గదిముఖుడు, ఇంకా నలుడు. ఏంటసలు నీ తోక? పెద్దవాళ్ళను చూసి కొంచెం కూడా ఏమీ నేర్చుకోవడం లేదు. అవును, చూడండి, నేర్చుకోవడమే లేదు. పాలు తాగించినా కూడానా? పాలు తాగడంతో ప్రతి శారీరక సమస్యను మనం దూరం చేసుకోవచ్చు. అంటే ఎంతో మొండిదన్నమాట నీ తోక. ఇది చాలా అల్లరి తోకలా అనిపిస్తోంది. అరే, నన్ను చూసి కొంచెం నేర్చుకోవచ్చుగా. అలిగిన తోకను ఒప్పించడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. బహుశా నువ్వు నీ తోకను వైరాగ్యులలాగా వదిలేసినట్టున్నావు. అందుకే నీ మీద కోపంగా ఉంది. దానిని చక్కగా అలంకరించు. జాగ్రత్తగా చూసుకో. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు కేసరైనందున. అందుకే నీ మీద కోపంగా ఉంది. దాని గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకో. తనతో స్నేహం చెయ్యి. అది నీ తోక కదా.
తప్పకుండా మాట వింటుంది. అవునవును, తను చెప్పేది నిజమే. నా తోకను బాగా గమనించు. ఆకర్షణీయంగా బలశాలిలా ఉంది కదా. నేను నిత్యం దాన్ని చూసుకుంటూ ఉంటాను. చూడు చూడు నా తోకను, దాని అలంకరణ చూడు. దీనిని మా అమ్మ పెట్టింది. నా తోక అందరికంటే అందంగా ఉంది కదా. వానరుడి తోక ఎంతో బలంగా, ఎంతో అందంగా కనిపించాలి అమ్మ అంటూ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కొంత జ్ఞానం నా వద్ద కూడా నేర్చుకో. భలే, ఎంత మంచి ఆలోచన. మారుతి సమస్య దీనితో తీరిపోతుంది. భలే నీలా భలే. నీకున్న బలము ఇంకా శక్తితో పాటుగా నీకున్న జ్ఞానము కూడా శ్రేష్టమైనది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు మిత్రమా. నేను నీ సమస్యకు సరైన సమాధానాన్ని వెతికాను. నేను కూడా నా తోకని అలంకరిస్తాను. అప్పుడు నా తోక తప్పకుండా నా మాట వింటుంది. మళ్ళీ నా ఆహారం చేదాటిపోయింది. నన్ను నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పింపజేస్తున్నావు. నన్ను నువ్వు ఇలాగే చేస్తే నేను కూడా నిన్ను హింసించి చంపుతాను. అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావమ్మా? నీ కాళ్లకు నువ్వు ఎర్ర రంగును ఎందుకు పూసుకుంటున్నావు? చెప్పమ్మా. దాసి నా కాళ్ళకి పారాణి పెడుతుంది. పారాణీనా? ఎందుకమ్మా? కాళ్లకు పారాణి పెట్టుకుంటే ఏమవుతుంది? పారాణి ఆడవాళ్ల కాళ్ళకే అలంకరణ అవుతుంది. ఇంకా మా సౌభాగ్యానికి ప్రతీక కూడా. పైగా పారాణి పెట్టుకోవడం వల్ల ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. అలాగైతే నేను కూడా ఈ పారాణిని నా తోకకు పెట్టుకుంటే అది సంతోషిస్తుంది కదా. అయిపోయిందా? అంజనా, అంజనా, వస్తున్నాను స్వామి. దగ్గరికి, నేను నీకు పారాణి పెడతాను. దగ్గరికి రా. రా, నా దగ్గరికి రమ్మంటుంటే
ముందుకి రమ్మని చెప్తున్నాను కదా, రా. ఎందుకు ఇలాంటి పని చేశావు? అరే, నువ్వు ఏం చేస్తున్నావు నాన్నా? నీ మొహానికి పారాని పెట్టుకున్నావా? అమ్మా, అది నేనేమీ చేయలేదు. నువ్వేమీ చేయలేదా? మరైతే ఎవరు చేశారు? ఏమైంది నాన్నా? ఎందుకు దిగులుగా ఉన్నావు? అమ్మా, అది నేను చెప్పలేను. కానీ చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పమంటావు? నీకు తెలిస్తే నువ్వు కంగారు పడతావు. అలా అంటున్నాడేంటి? నేను కంగారు పడతానా? మారుతి తన తల్లి దగ్గరే విషయాల్ని దాచిపెడుతున్నాడా? తను బిడ్డ చెప్పే మాటలకి ఏ తల్లైనా కంగారు పడుతుందా? ఈ రెండవ సమస్య గురించి తెలుసుకున్న తరువాత అంజనాదేవి ఆ రెండిటినీ కూడా పరిష్కరించాలని నిర్ణయించుకుంది. ప్రాణవల్లభ, మరి ఆ తర్వాత అంజనా ఏం చేసింది? సమస్య గురించి తెలుసుకుంటే నాకు బాధగా ఉంటుందా? అదైతే తెలుసుకున్నావు కుమారా, కానీ ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే సంతానం తన తల్లిదండ్రుల దగ్గర విషయాన్ని దాచిపెడితే అప్పుడు తల్లిదండ్రుల మనసుకు ఎంత బాధ కలుగుతుంది అని. నువ్వు ఏం వెతుకుతున్నావమ్మా? లేదు కుమారా, ఏమీ లేదు. నేనే వెతుక్కుంటానులే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మా, అదేంటో నాతో చెప్పమ్మా. ఏమీ లేదు కుమారా, నా సమస్య గురించి చెప్పి నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోవడం లేదు. నేనే వెతుక్కుంటాను నాన్నా. నువ్వెళ్ళు, నువ్వెళ్ళి ఆటలాడుకో.
ఔషధమా లేపనమా? అమ్మా, నువ్వు కంగారుగా ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఆడుకోనమ్మా? నిన్నిలా బాధగా చూస్తుంటే నా మనసు అంగీకరించడం లేదమ్మా. నాకు తల చాలా నొప్పిగా ఉంది. ఔషధం లేపనం కోసం వెతుకుతున్నాను. కొంత సమయం క్రితమే పెట్టాను. ఎటుపోయిందో తెలియడం లేదు. అమ్మా, ఈ లేపనం ఇక్కడే ఉందమ్మా.